హలో వెల్కమ్ టు మూమెంట్స్ విత్ పావని. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే నేను ఇంతకుముందు చాలా షార్ట్ వీడియోస్ చేశాను, ప్లీజ్ వెళ్ళి అందరూ చూడండి. అండ్ టుడే ఇస్ సండే అంటే అందరికి తెలిసిందే, మన ఇంట్లో ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది ఉంటుంది. సో ఇవాళ కూడా మా రూమ్లో నాన్ వెజ్ ఉందన్నమాట. సో మనం ఇవాళ చికెన్, బగారా రైస్ అండ్ లివర్ ఫ్రై చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం లివర్ ఫ్రై చేద్దాం. సో బ్యాచిలర్ స్టైల్లో లివర్ ఫ్రై ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనం చూద్దాం. ఇక వెళ్ళిపోదాం మా వీడియోలోకి, లెట్స్ గో. సో ఇక స్టార్ట్ చేసేద్దాం. లివర్ ఫ్రై ఏం చేస్తాం, ఆయిల్ వేస్తాం. ఆయిల్ వేసేసుకొని ఏంటో బాబు వంట స్టార్ట్ చేయకపోతే చోట్లు వచ్చాయి, అయిపోయడానికి ఫుల్ మ్యాక్స్ సిమ్లో పెట్టుకుంటేనే బెటర్ యాక్చువల్లీ. మళ్ళీ హైలో పెట్టుకొని అంతా ఫుల్ బ్లాక్ అయిపోతా ఉంటుంది, మాడిపోద్ది, లోపలంతా సరిగ్గా ఏం ఉడకదు. కనిపిస్తుందా? కొంచెం పసుపు వేసుకోవాలి, చిటికెడు పసుపు, చిటికెడే చిటికెడు సరిపోలేదు ఫ్రెండ్స్, ఇంకొంచెం అర్థం. దీంట్లో వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకున్నాం అన్నమాట. ఫస్ట్ ఆనియన్స్ ఎన్నో కాదు, మీ ఇష్టం వచ్చినండి, అంటే మీ ఇష్టం వచ్చిన వేసేసుకుంది. కొంచెం ఆనియన్స్ వేసేసుకుందాం, ఇంకొంచెం ఆనియన్స్, తర్వాత దీంట్లో కొంచెం చిల్లీస్, ఇంకొంచెం వేసుకోవచ్చు, ఇంతకన్నా ఎక్కువ వేస్తే ఇంకంటే ఫుల్ కారం కారం అయిపోద్ది అనమాట. సో ఇంక ఇలా కొంచెం ఇప్పుడైతే లివర్ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయింది. మన ఆనియన్స్ అంతా వేసాక ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఏంటి ఇలా ఉందనుకోవద్దు, లివర్ ఫ్రై అంటే ఇలాగే ఉంటుంది. సో దీంట్లో మనం కొంచెం అల్లం వేసేద్దాం, అంటే తగినంత. షీ ఈజ్ మై సిస్టర్ ఫ్రెండ్స్, ఇప్పుడే నిద్రలేసి వచ్చింది. సో తన కోసం లివర్ ఫ్రై అన్నమాట. ఇంత ధనియాల పొడి, ఇంత కొంచెం గరం మసాలా, దీని తర్వాత కారం కూడా తగినంత, కొంచెం ఇంకా కొంచెం కారం అలా వేసేసి అలా ఫ్రై చేసి ఆల్మోస్ట్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు వేసేసి అలా సో ఇందాక చెప్పా కదా మనకు ఒక అతిథి రాబోతున్నారని చెప్పేసి, ఒక పెద్ద మనిషి రాబోతున్నారు అనమాట. రండి రండి రండి. హలో హలో కాదు ఎలా, హలో. సో ఇప్పుడు మనం చేయబోతున్నాము చికెన్ కర్రీ. గిన్నెంటి ఎంత ఉంది, మనం ఎంత చేసుకోబోతున్నాము, హాఫ్ కిలో చికెన్ కి ఎంత పెద్ద గిన్నె, ఎందుకంటే మన దగ్గర వేరే ఆప్షన్ లేదు కాబట్టి. ఓకే, సో చికెన్ కర్రీ మనమే చేయబోతున్నాం. సో గెస్ట్ అపీరెన్స్ ఇన్ ద వీడియో మంచిగా ఏం లేవు, సో అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్. సరిపోతా ఆయిల్ ఎంత కావాలంటే అంత, తగినంత. సో వీడియోలు మీకు కనిపించింది, దీన్ని మీకు లేపాలన్నా కష్టం.
మై అక్క ఫ్రెండ్స్. మా లివర్ ఫ్రై తినేసి చాలా మయమర్చిపోయింది అన్నమాట ఇప్పుడే. సూపర్ రా బిడ్డు. ఎస్ ఆనియన్స్ అన్నీ ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ సంథింగ్ అలా వచ్చిన తర్వాత మనము చికెన్ వేసేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు తగ్గించేసి వేసేసుకుంటాం అనమాట. సో దట్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చికెన్లో ఆయిల్ మొత్తం పైకి సో చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం చేయబోతున్నాము బగారా రైస్. సో ఇది ఫ్రై అయ్యాక మనం వేసుకోవాలి వాటర్. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుంటాం. ధనియా పౌడర్ అదేంటి గరం మసాలా సార్ ఏమో వంటొచ్చా నాకు ఒకటే. యాక్చువల్గా అన్ని సామాన్లు కూడా నాకు తెలియజేసాను. కొంచెం ఇదేదో వంటల ప్రోగ్రామ్ లో ఉంది. మేము అంత ప్రొఫెషనల్స్ కాదు, ఏదో మాకు వచ్చినట్టు చేస్తాం. బగారా సింపుల్, బట్ నాకైతే అంత టేస్ట్ కాదు. యా చూసి వెయ్యండి, అంటే చూడకుండా వేయకండి, చూసి వెయ్యండి. ఓకే సో ఇప్పుడైతే మన బగారా రైస్ అయిపోయింది అనమాట. ఇంకా తినేయడమే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ and do not forget to subscribe. Bye bye.